రంజాన్ పండుగలో తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసిన రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కులాలు కానీ మతాలు కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటి తేడాలు ఏవి కూడా చూడడు. అందరితోని సరి సమానంగా ఉంటూ ఉంటాడు. తన ఫ్యాన్స్ కోసం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా తన కోసం ఫ్యాన్స్ వచ్చారంటే వాళ్లకు మర్యాద పూర్వకంగా తిండి పెట్టి మరీ పంపిస్తూ ఉంటాడు. సో అలాంటి వ్యక్తి రీసెంట్ గా మాత్రం ఆయన అంటే పెద్ద సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఇప్పుడు అందరూ కూడా ఆ సినిమా మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అటు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు మీద కూడా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి రీసెంట్ గానే ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. అది చూసిన తర్వాత అందరి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా అమాంతం ఈ రేంజ్ కి పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా అంత బిజీ టైంలో కూడా తన ఫ్రెండ్స్ కోసం ఆయన హైదరాబాద్కి వచ్చి మరి తన ఫ్రెండ్స్ రంజాన్ పండుగ సెలబ్రేషన్స్ కి హాజరవ్వడం జరిగింది. సో అక్కడ ఆయన ఎంత సింప్లిసిటీగా కనిపించారంటే అలా నిజంగా ఒక స్టార్ హీరోనేనా, గ్లోబల్ స్టార్ అయినా ఇంత సింపుల్ గా వచ్చాడంటే చాలా మంది కూడా ఆయనను చూసి షాక్ అయిపోయారు అనమాట. అంత సింపుల్గా వచ్చారు. అయితే తన ఫ్రెండ్స్ మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్గా ఆయన్ని రిసీవ్ చేసుకోవడం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫుడ్ మొత్తం కూడా టేస్ట్ చేసి ఆయన ఎంతో హ్యాపీగా అందరితోని కూడా చాలా హ్యాపీగా సరదాగా కలిసిపోయి మాట్లాడడం కానీ సో ఇదంతా కూడా చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా మురిసిపోతూ ఉన్నారు. మా రామ్ చరణ్ అంటే నిజంగా రియల్ హీరోనే. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన హీరో తన ముట్టి పడుతూనే ఉంటుంది. అంత గ్లోబల్ లెవెల్లో ఆయనకు అంత స్టార్డమ్ ఉన్నప్పటికీ కూడా ఇంత సాధారణంగా ఒక సాధారణ వ్యక్తిలాగా ఎంత ఈజీగా కలిసిపోతున్నాడు, అందరితోని ఎంత బాగా కలివిడిగా మాట్లాడుతున్నారని తన ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ తను సినిమా షూటింగ్స్లో కానీ ఇతర పనులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్రెండ్స్ ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో తను ఇన్వైట్ చేసినందుకు ఖచ్చితంగా అక్కడికి వచ్చి హాజరయ్యి వాళ్ళ ఫుడ్ని అంతా కూడా టేస్ట్ చేసి వాళ్ళతో పాటు చాలా హ్యాపీగా గడిపాడు. సో ఫ్రెండ్షిప్కి ఎలాంటి బాండింగ్స్ కూడా ఉండవు. అది వేరే కులం కావచ్చు, వేరే మతం కావచ్చు, వేరే రాష్ట్రం కావచ్చు, వేరే దేశమైనా కూడా కావచ్చు. ఫ్రెండ్షిప్లో ఓన్లీ ఫ్రెండ్షిప్, లవ్, అన్కండిషనల్ లవ్ తప్ప ఇంకా ఇలాంటి బాండ్స్ కానీ లిమిట్స్ కానీ ఏవి కూడా ఉండవు. ఇలాంటి వాటిని చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ అనే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఫ్రెండ్షిప్లో ఖచ్చితంగా ఇలాంటి బాండింగ్స్ కానీ వాటికి లిమిట్స్ కానీ ఏవి కూడా ఉండవు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది అంటే కులాలకు కానీ మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక ఇద్దరి మనసులు టేస్ట్లు కానీ వాళ్ళ అభిప్రాయాలు కలిసి అంటే ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటారు. ఇంకా కొంతమంది ఈ రోజుల్లో కూడా కులాలని మతాలను చూసి ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చాలామంది 90% పీపుల్ మాత్రం ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోరు. సో మొత్తానికైతే రంజాన్ వేడుకల్లో ఇక్కడ రామ్ చరణ్ కల్పించి తలుక్కున అందరినీ కూడా మెరిపింపజేశాడు. సో ఆయన చూసిన తర్వాత తన ఫ్యాన్స్ కూడా చాలా మటుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.